హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు వ్యూహాత్మక చర్చలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో కీలక సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి అధ్యక్షత వహించారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, బూత్ స్థాయి నిర్వాహకులు, ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న నేతలు పాల్గొన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొని ఎన్నికల నిర్వహణ, ప్రజా మద్దతు, ప్రచార తీరుపై సమీక్ష చేపట్టారు. సమావేశంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలు, స్థానిక నాయకుల సమన్వయం, బూత్ స్థాయి నిర్వహణ వంటి అంశాలపై విస్తృత చర్చ జరిగింది. ప్రతి ప్రాంతంలో ప్రజలతో ప్రత్యక్షంగా కలిసి ఈ విధంగా ప్రచారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యం. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల విశ్వాసం పెరుగుతోంది. ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేస్తే గెలుపు ఖాయం. మహిళా నాయకులు, యువత, సీనియర్ కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ప్రాంతంలో నాయకులు ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడాలని, ప్రభుత్వ విధానాలు, పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు వివరించాలన్నారు. ప్రజా నమ్మకాన్ని పొందితే గెలుపు మనదే అవుతుందని సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రచార వేగాన్ని మరింత పెంచి ప్రతి ఇంటికి కాంగ్రెస్ సంకల్పాన్ని చేర్చాలి. ప్రతి బూత్ వద్ద విజయం సాధించే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.